పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేసాం, 2 సార్లు చేసాం. అట్లాగే చైనా ఓవర్ యాక్షన్ చేస్తే మన సైన్యంతో కట్టడి చేసాం. దాన్ని ప్రపంచం ముందు ఎట్లా తీసుకొచ్చారంటే నరేంద్ర మోడీని యుద్ధాల వైపుకి తీసుకెళ్లే వ్యక్తిగా చిత్రీకరించారు. కానీ నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి వేదికగా శాంతి వచనాలే పలికారు. మానవాళి విజయం యుద్ధక్షేత్రాల్లో కాకుండా ఉమ్మడి బలంలోనే దాగుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. సోమవారం ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో 6వ వంతు జనాభా ఉన్న భారతదేశం 140 కోట్ల మంది ప్రజల తరపున తాను వాణి వినిపిస్తున్నానని చెప్పారు. ప్రపంచ భవితవ్యంపై అంతర్జాతీయ సమాజం అంతా చర్చిస్తున్న తరుణంలో మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకి అత్యంత ప్రాధాన్యం లభించాలన్నారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతలను చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. సుస్థిరాభివృద్ధి విజయవంతమవుతుందని ప్రపంచానికి చాటేలా భారత్లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఈ అనుభవాన్ని యావత్ ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచ సంస్థలను సంస్కరించాల్సిన అవసరాన్ని మోడీ మరోసారి గుర్తు చేశారు. శాంతి అభివృద్ధుల సాధనకి ఇది అత్యావశ్యకం అని చెప్పి వాళ్ళకి హితవు చెప్పారు. ఒక సంస్థ ఔచిత్యాన్ని తేల్చడంలో సంస్కరణ కీలకమన్నారు. G20కి భారత్ నేతృత్వం వహించినప్పుడు ఆఫ్రికన్ యూనియన్కి శాశ్వత సభ్యత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక పక్క ఉగ్రవాద బెడద, మరోపక్క సైబర్, సముద్రయానం, అంతరిక్షంగాలు ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల నుంచి ప్రపంచం బయటపడేలా తగిన స్థాయిలో ప్రయత్నాలు జరగాలన్నారు. ప్రపంచ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ ప్రయత్నాలు ఉండాలన్నారు. సాంకేతికతను వినియోగించడంలో ప్రపంచ స్థాయిలో సంతులన నియంత్రణ ఉండాలన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు ఒక అడ్డంకిగా కాకుండా వారధిలా ఉండాలన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భౌత అనేదానికి భారత్ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ఆరోగ్యం, సౌర విద్యుత్ విషయాల్లో కూడా తమ దృక్పథం ఇదేనన్నారు. యావత్ మానవాళి హక్కుల పరిరక్షణకు ప్రపంచ సుసంపన్నతకి మనసా వాచ కర్మణ పనిచేయడాన్ని భారత్ ఇకపైన కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు.